ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానన్న కేసీఆర్ అప్పుడే మిషన్ మొదలు పెట్టారా? అసలు ఏపీ గ్రౌండ్లోకి కేసీఆర్ దిగుతారా? వైసీపీకి మద్దతిస్తూ గేమ్ నడిపిస్తారా? ఎలాంటి వ్యూహంతో టీఆర్ఎస్ వెళ్తోంది? దానికి టీడీపీ కౌంటర్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని స్పష్టంగా చెప్పిన కేసీఆర్ మిషన్ మొదలు పెట్టారా అని అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబును ఓడించాల్సిందేనని ఆయన భావిస్తున్నారు. అందుకే గెలిచిన తర్వాత ప్రెస్ మీట్లో చంద్రబాబుపై విమర్శలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏపీ ప్రతిపక్ష నేతతో సమావేశానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇద్దరి భేటీలో ఏ విషయాలు చర్చకు వస్తాయి, అజెండా ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ రావచ్చు. అందుకే జగన్తో కేటీఆర్ సమావేశం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య చర్చల్లోనూ ఏపీ రాజకీయ అంశాలే ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుంది? టీఆర్ఎస్ నేరుగా ఏపీ గ్రౌండ్లోకి దిగుతుందా? ఇక్కడ రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందా? అంటే ఉండకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ నేతలకు వైసీపీ నేతలకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. టీఆర్ఎస్ గెలిస్తే సంబరాలు చేసుకునేంత ఫ్రెండ్షిప్ నెలకొంది. అందుకే ఇక్కడ నేరుగా రంగంలోకి దిగకుండా వైసీపీని ఏపీలో బలపరచడం మొదటి అంశం. వైసీపీకి అవసరమైన అన్ని అండదండలు అందించాలి. ఎన్ని రకాలుగా సాయం చేయగలరో అన్ని రకాలుగా జగన్ పార్టీకి కేసీఆర్ సాయం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది కేసీఆర్ చెబుతున్న రిటర్న్ గిఫ్ట్లో ఓ కోణం. ఇక రెండోది, మిత్రుడి కోసం మరో మిత్రుడిని రంగంలోకి దించడం. టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే ఐఆమ్ కమింగ్ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రుడు ఏపీకి వస్తున్నాను కాచుకో అన్న రేంజ్లో వ్యాఖ్యలు చేశారు ఓవైసీ. అయితే ఓవైసీ ద్వారా జగన్కు మేలు చేయడం మరో కోణంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చంద్రుడు ఐఆమ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. तुम यहाँ आए थे ना, रम के पैंडिला मारे मलकपेट में, एक फुट्टी ढोल को लेके मलकपेट में अपना बाजा बजा रहे थे. अरे वो तुम्हारी फुट्टी ढोल तुम्हारे से तो अच्छा, उससे तो अच्छा हमारे मीरा सिंह गाना गा लेते. ऐसा पॉलिटिकल हिस्ट्री में नहीं हुआ कि खुलकर आप लोग किसी एक शख्स की तारीफ कर रहे. ఎందుకంటే కర్నూలు, గుంటూరు లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం మరో ఆప్షన్గా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసిపోయాయి. ఎంతగా అంటే తెలంగాణలో తాము ఓవైసీ స్థానం తప్ప అన్నీ గెలుస్తామని చెబుతున్నారు. ఆ స్థానంపై ఫోకస్ కూడా చేయడం లేదు టీఆర్ఎస్. ఇప్పుడు ఏపీలో కూడా అంతే. ఎంఐఎం రంగంలోకి దిగుతుంది. అంటే ఈ రెండు పార్టీలకు సంధానకర్తగా టీఆర్ఎస్ ఉంటుందన్నమాట. ఇది మరో వర్షన్. అంటే ఎలా చెప్పుకున్నా కేసీఆర్ నేరుగా దండయాత్రకు దిగే అవకాశం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నేరుగా రంగంలోకి దిగితే నెగిటివ్ ప్రభావం ఉంటుందన్న భావన ఉంది. ఎందుకంటే 2009లో మహాకూటమి అంటూ జట్టు కట్టినప్పటికీ తెలంగాణ దాటి ప్రచారం చేయలేదు కేసీఆర్. కేవలం హైదరాబాద్, తెలంగాణలో మాత్రమే చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పినప్పటికీ కేసీఆర్ మాత్రం ఏపీకి వెళ్లలేదు. అయితే ఇప్పుడొస్తారా అంటే డౌటేనంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో ఉద్యమ సమయం కాబట్టి వ్యతిరేకత ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయితే ఏపీకి కేసీఆర్ రాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.